వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు శ్రీనిధి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దిత్వ తుఫాను ప్రకాశం జిల్లాలో 14 మండలాలపై భారీ వర్షాల హెచ్చరిక, కలెక్టర్ అప్రమత్తం. బాపట్లలో ముంపు ప్రభావిత గ్రామంలో కలెక్టర్ వినోద్ కుమార్ పునరావాస కేంద్రాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు. యాదమరి డీకేపల్లి చెరువులో ఏనుగు చిక్కు కుప్పకూలి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేతృత్వంలో రక్షణ. దిత్వ తుఫాన్ ప్రభావంతో 13 బంగ్లాదేశ్ మత్స్యకారులు ఏపీ సముద్ర జిల్లాలో మైరన్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాజబాబు చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో దిత్వ తుఫాన్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తీర ప్రాంతంతో పాటు సమీపంలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉందన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, నాగులపాడు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూలపాడు మండలాలలో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అందుకోసం ప్రత్యేక అధికారులను ఆయా మండలాలను నియమించమన్నారు. గతంలో మనకి ముంతా సైక్లోన్ వచ్చింది. ముంతా సైక్లోన్లో మనం అందరం కూడా, అటు ప్రజలు, ఇటు అధికారులు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసికట్టుగా మనం అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దాని నుంచి మనం బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు. ఇది మనకు తెలుసు. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా న్యూస్లో వస్తుంది. శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. అది ఇప్పుడు టువర్డ్స్ ఇండియా నుంచి, అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో, అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరి నుంచి ఇట్లా టువర్డ్స్ ఎన్జీపాడు వైపు మనకి 14 మండలాలు ఇందులో ఉన్నాయి. ఆ 14 మండలాలు కనిగిరి, కొండేపి, కొత్తపట్నం, మద్దిపాడు, మర్రిపూడి, ఎన్జీపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, తర్వాత పొన్నలూరు, ఎస్ఎన్పాడు, సింగరాయకొండ, టంగుటూరు అండ్ జరుగుమల్లి. సో ఈ 14 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్స్, దాంతోపాటు హెవీ విండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలం రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. సో వాళ్ళు నియర్లీ 30 పీపుల్ మనకి డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ. సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు. ఇది అదేవిధంగా ఈసారి కూడా ఏ విధమైన సంఘటన జరిగినప్పటికి కూడా వారు రెస్పాండ్ అవ్వడానికి మనకు రెస్పాండ్ టీం కూడా ఉంది. సో ఇందులో భాగంగానే ఈరోజు నిన్న ఈరోజు కూడా మనం ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేసాము. ఈ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్లో
మనకి అక్కడ ఆ మండలం హెడ్ క్వార్టర్స్లో, తర్వాత మనకి ఎక్కడైతే వలనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో, మనకిప్పుడు కోస్ట్ లైన్ ఉంది, అక్కడ అంతా కూడా ఈ ఫిషింగ్కి వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్న రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, ఎవరు కూడా వేటకు వెళ్ళలేదని చెప్పేసి సమాచారం ఉంది. సో తర్వాత లాస్ట్ టైం మనకు మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు ఏ ప్లేసెస్ మనకు మునకకు గురైనయో, ఏ రోడ్స్ మనకి డ్యామేజ్ అయినాయో, ఏ హౌసెస్ మనకి ఇనండేషన్ అయిందో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని అక్కడ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. సో మనకి మండలాలతో పాటు ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి మున్సిపాలిటీస్లో ఒంగోలు ఉంది. ఒంగోలు చాలా ఎక్కువ లాస్ట్ టైం మొంతా సైక్లోన్కి ఎఫెక్ట్ అయింది. ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా మైండ్లో పెట్టుకుని ఒంగోలులో ఉన్నటువంటి ఏవైతే ఛానల్స్ అడ్డుగా ఉన్నాయో, అంటే ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి తొలగించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ కార్పొరేషన్కి వాటర్ ఫ్లో, మెయిన్ వాటర్ ఫ్లో అంతా కూడా ఈ మన పోతురాజు కాలువ అండ్ నల్ల కాలువ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఈ 2 కలిసిన చోట నుంచి మనకి టువర్డ్స్ సీ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న అబ్స్ట్రక్షన్ ఉంది, అది కూడా ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ కూడా తొలగించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రీవియస్గా ఉన్న ఎక్స్పీరియన్స్ని మైండ్లో పెట్టుకుని వాటర్ లాగింగ్ లేకుండా క్లియర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి అందరికీ కూడా మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే బోర్ వాటర్ ఉన్నదో ఆ ఏరియాలో ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్గా వాళ్ళు ప్యాడీ వేయడం వల్ల ఇప్పుడు అది కోతకొచ్చి ఉన్నది. దాన్ని ఒక 5 days పోస్ట్పోన్ చేయమని చెప్పేసి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాము. సో మేము కూడా అక్కడ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో కూడా టామ్ వేసి మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి అందరు రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి ఒక 2-3 రోజులు దీన్ని మీరు పోస్ట్పోన్ చేస్తే దెన్ మనకి ధాన్యం పాడవకోకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సైక్లోన్ని ఎదుర్కోవడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంది. సో నా విన్నపం ఏమిటంటే మీ ద్వారా ప్రజలెవరూ కూడా రేపు ప్రయాణాలు పెట్టుకోవద్దని, అదేవిధంగా రేపు మనకి జరుగుతున్నటువంటి పీజీఆర్ఎస్ను కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళందరికీ కూడా క్షేమము. రెండోది ఏంటంటే మనకి రెయిన్తో పాటు విండ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి రోడ్ అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. సో దయచేసి ఎవరు కూడా ప్రయాణాలు చేసుకోవద్దండి. సో ఇంటి దగ్గర ఉండండి. మనకి ఎక్కువ టైం ఉంటుందని చెప్పలేదు, 1 or 2 days అన్నారు కాబట్టి రేపు ఎల్లుండితో ఇది ఆల్మోస్ట్ డిసిపేట్ అయిపోతుంది. సో ఈ 2 రోజులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్కూల్కి సంబంధించి అంటే ఈరోజు రాత్రికి చూసి వర్షాన్ని బట్టి మనం లోకలైజ్డ్గా సెలవులు ఇమ్మని కూడా చెప్పాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా అంతా కూడా కాదు, ఎక్కడైతే మనకి వర్ష ప్రభావం ఉన్నట్టు మండలాలు ఉన్నాయో ఆ మండలాల వరకు కూడా హాలిడే డిక్లేర్ చేయమని చెప్పేసి అన్నాము. అది కూడా ఇప్పుడు నైట్ చూసిన తర్వాత డిఈఓ గారు డిక్లేర్ చేస్తారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అద్దంకి మండలం దేనివకొండ గ్రామాన్ని సందర్శించారు. మల్లవరం ప్రాజెక్టు ముప్పు గ్రామాల పరిశీలనలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించి వసతులను సమీక్షించారు. బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావానికి గురయ్యే కుటుంబాలను నివాస స్థలాలను, తాగునీరు, విద్యుత్, శౌచాలయాలు, రహదారి వంటి సదుపాయాలను కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. జేసీబీలు, తర్వాత పవర్ దగ్గర గాలి స్టార్ట్ అయిపోయింది. పవర్ సాలు అవన్నీ రెడీగా ఉన్నాయో, క్యాండిల్స్, డ్రైన్స్ అని క్లీన్ చేస్తున్నారు. పల్లెలు, మండల్ హెడ్ క్వార్టర్స్
సంధి అదే సేమ్ ట్రిప్. చిత్తూరు జిల్లా యాదమరి మండలం డీకేపల్లి చెరువులో ఒక ఏనుగు చిక్కుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వారి సమాచారం మేరకు అధికారులు స్పందించి కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును బయటకు తీశారు. అయితే ఏనుగు లేవలేని స్థితిలో ఉండడంతో అధికారులు దానికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హరి నేను అదే నీళ్ళలోకి లాగుతున్నారా కొమ్ములు வீட்டுக்காரு அதான் சொன்னிக்கிறேன் நீங்க எல்லாம் வராதிங்க போயிட்டு போச்சு அது எங்கன்னா இருக்கும். ఏపీ సముద్ర జలాలలోకి 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు వచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తీరానికి చేరుకున్నారు. తిత్వ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లాకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోని అలదాటికి బంగ్లాదేశ్ మత్స్యకారుల దారి తప్పిపోయి ఏపీ జిల్లాలోకి ప్రవేశించారు. దీంతో వారిని మైరన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గారా మండలం కళింగపట్నం కోస్టల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకున్నారు. సకుటుంబ నామ్ రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నటీనటులు వారి పాత్రలో ప్రాణం పెట్టి నటించాలి అని అన్నారు. అలా నటించకపోతే ఇంటికి పంపిస్తారని చెప్పారు. తాను 100% కష్టపడ్డానని అన్నారు. बात करो आर तो माట్లాడు बेदरा इंजन खराब हो गया भैया है क्या होगा प्रॉब्लम बताओ उसका हिंदी से बात करो ज्यादा ज्यादा थोड़ा 20 दिन బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తాండా గ్రామానికి చెందిన బానోత్ వీరన్న 10 ఎకరాల కౌలుకు తీసుకొని అప్పులు తెచ్చి పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేశాడు. అధిక వర్షాలు కారణంగా సరైన దిగుబడి రాక నష్టాలు వచ్చాయి. 15 లక్షల రూపాయల అప్పులు అయ్యాయి. ఎలా తీర్చాలో తెలియని పరిస్థితిలో తన పొలం గడ్డి మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ప్రభుత్వం కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపగా వారు వెళ్లి వీరన్నను ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరన్న మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్న రైతులుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఏడుకుంటున్నానన్న. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ధరలకి రేట్ లేక ఎన్నో ఇబ్బందులు. ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరన్న. ప్రభుత్వమే దీన్ని రైతులకి గొప్ప రేట్లు ఎక్కువ ఇచ్చి ఆదుకొని సబ్సిడీలు కౌలు రైతులకి వాటికి అందరికీ ఆదుకోవాలని, భూమి కౌలుకి ఇచ్చే రైతులు కౌలు కట్టలేని వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళని అర్థం. కర్నూలు జిల్లా ఆదోనిలో దుర్గాసింగ్ అనే నకిలీ బాబా పూజల పేరుతో తెలంగాణకు చెందిన ఒక దంపతులను 3.50 కోట్ల మోసం చేశాడు. వారి పొలంలో గుప్త నిధులు ఉన్నాయని తెలియకపోతే తీయకపోతే పిల్లలకు ప్రాణాపాయం ఉందని నమ్మించి క్షుద్ర పూజల పేరుతో డబ్బు వసూలు చేసి ఢిల్లీకి తిప్పుతూ మోసం చేశాడని బాధితులు న్యాయం చేయాలని వేడుకున్నారు. అట్లా చేయదమ్మా, ఏమైందమ్మా? ఎందుకు తల్లి అలా చేస్తా? అలా చేయదు ఫస్ట్ ఏమా, అట్లా చేయొద్దమ్మా. ఎందుకు అలా చేస్తా? ఎవరు? దుర్గా సింగ్ ఎవరుంటాడు ఇక్కడ? ఏం చేసినాడు చెప్పు. మాకు పూజల పేరు చెప్పి దగ్గర తీసుకుపోయి ఏమో దాని ముందని చెప్పి తీయకపోతే చనిపోతారని చెప్పి మస్తు మోసం చేసిండు సార్. ఏం చేసినాడు? ఎంత మోసం చేసినా? డబ్బులు తీసుకున్నారా? ఎంత డబ్బులు తీసుకున్నాడు? 3 కోట్ల. మొత్తం ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్ అన్ని. 3 కోట్ల. అదేదో అమ్మవారి బొమ్మ తీస్తానని చెప్పి తీసి దాన్ని అసలు నీకు 3 కోట్ల నుంచి వచ్చినాయమ్మా? మరి ఇచ్చినాం సార్. అమ్ముకొని ఫ్లాట్ అమ్ముకొని అన్ని తీసుకున్నాం సార్. ఇప్పుడు ఉన్నాయి సార్ ఎవిడెన్స్. ఇవ్వకపోతే మీరు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్. 3 కోట్లు తీసుకుని ఏం చేసినాడు? ఏదో సార్ ఏమో చేయాలి పూజ, ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి ఎందుకు? అది ఏదో మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించారు సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాటింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో కూడా ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు పూంచింది సార్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరేమ్మా ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? సార్ వాళ్ళు చెప్పిన దానికి మా దగ్గర ఆధారాలు ఏం లేవు సార్. వాళ్ళు చెప్పిన దానికైతే వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా. హైకోర్టు బెంచ్ పేరును సాకుగా తీసుకొని విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. బెంచ్ ఏర్పాటు గురించి తాము చెప్పే ఆధారాలు ప్రజల ముందుంచాలని ఆయన సవాల్ విసిరారు. ఏబీసీ క్యాంపు క్వార్టర్స్ ప్రాంతంలో నివసించే వారిని కావాలని విద్యుత్తు నిలిపివేసే ఇబ్బందులు పెడుతున్నారని కూడా మోహన్ రెడ్డి విమర్శించారు. ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచ్ పెట్టాలి, అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం, పడగొడతాం, హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే? హైకోర్టు నుంచి అక్కడ బెంచి పెట్టాలి, దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా?
చెప్పండి. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచ్ పెట్టాలి, మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి. అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్. మాకు ఏదన్నా అంటే చూపించండి, ఆర్డర్స్ చూపించండి అని. ఎక్కడొచ్చింది? ఒకవేళ వచ్చినా హైకోర్టు బెంచి, ఒకవేళ వచ్చినా ఎవడైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతాడా హైకోర్టు బెంచి? సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా? లోపల పోవాలి. సందులలో పోయి బెంచీలు పెడతారా? ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది. హైకోర్టు బెంచి పెడితే రోజు లోకల్లోకేం పని చేయరు, అవసరం ఉండదు. హైకోర్టు బెంచితో ఆ రైతు బజార్లో వాళ్ళకు రోజు హైకోర్టు బెంచితో పని ఉండదు. సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోజు హైకోర్టుతో పని చేయదు. హైకోర్టు బెంచ్కి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు. లాయర్లు వస్తారు, జడ్జీలు వస్తారు. దాన్ని నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పోనీ హైకోర్టును చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంటర్లో పెట్టాడా? విజయవాడ సెంటర్లో పెట్టాడా హైకోర్టును చంద్రబాబు నాయుడు? విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. ఎప్పుడైనా ఒక టౌన్ డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది. అన్నీ తీసుకొచ్చి సందులో ఇరికిస్తే ఎట్లా? రేపు పొద్దున హైకోర్టుకు ఒక 50 కార్లో 100 కార్లు వస్తే సి క్యాంప్ సెంటర్లోకి ఎట్లా పోతాయి? విజన్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం లేదు ఆడ. వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి, బెంచ్ పేరో ఇంకో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ ఎవడొచ్చినా బాడిగిన్లలో పోవాలి. అంటే మీరు బి క్యాంపు సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, డిఐజీ బంగ్లా కావచ్చు, ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి. చిన్న ఉద్యోగులే దొరికినారా మీకు? డిఐజీ బంగ్లా ఉంది, జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది, జిల్లా ఆఫీసర్ల బంగ్లాలు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగుల్లో కరెంటు కట్ చేస్తారా? వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంతవరకు దానిలో ఉన్నటువంటి ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వలే. పోనీ మేము దాంట్లో ఫలానా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రణాళిక ఏమన్నా మీరు ఇచ్చినారా? అధికారం ఉంది కదా చేతిలోని, అందరు కరెంటు కట్ చేయడము, వాళ్ళకు నీళ్లు కట్ చేయడము, ఆల్రెడీ వాళ్ళు హెచ్ఆర్ఏ పే చేస్తున్నారు. నోటీస్ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇంత అమానుష్యంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం అనేది మంచి పద్ధతేనా? ఇంతవరకు హైకోర్టు బెంచ్ అనేది శాంక్షన్ లెటరే లేదు. ఆడ ఆల్రెడీ ఎవడో హైకోర్టు పోయినాడు దాని మీద అగెనెస్ట్గా. పోనీ ఆర్డర్ వచ్చినాక కన్విన్స్ చేయండి. ఆర్డర్ వచ్చేంతవరకు ఆగండి. ఆర్డర్ వచ్చిన తర్వాత అది మెటీరియలైజ్ కావడానికి, శాంక్షన్ కావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు డిమాలిష్ చేసుకోండి. మీకు ఆన్నే పెట్టాలని మోసుంది. వాళ్ళు అడిగేది పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల చదువులు అయిపోయిన వరకు టైం ఏంటని అడుగుతున్నారు. అది హెచ్ఆర్ఏ పే చేసేటువంటి వాళ్ళే. నోటీస్ కూడా లేకుండా కరెంట్ కట్ చేయడం ఏంది, నీళ్లు కట్ చేయడం ఏంది?
అంటే ఇంత నిరంకుశత్వంగా పరిపాలన మాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఆ స్థలంలో హైకోర్టు కాదు, ఏం కాదు, అవన్నీ కూడా పడగొట్టి దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ మున్సిపల్ స్థలాలను ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్లను లీజుకి ఇస్తుంది. ఏదో పెద్ద కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏబీసీ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్థలాలను మీరు సొంతం చేసుకోవడానికే ఇదంతా జరుగుతుందనేది పూర్తిగా ప్రజలకు అనుమానం ఉంది, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. మీరు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని చూపించి అప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి కన్విన్స్ చేయండి. కానీ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మీరు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా వాళ్ళ మీద అంత అమానుషంగా పోవడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజధాని నగరానికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 20 నుంచి 25 వేల కోట్ల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద వేయడం, ఇది కూడా రేపొద్దున రాష్ట్రాన్ని దివాలా తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్ర రాజధాని నిర్మించాలంటే దానికి కావాల్సినటువంటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి తప్ప రైల్వే స్టేషన్ 1500 ఎకరాలు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, వానికి ఎవడో వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కడతా అంటే వానికి 10 ఎకరాలు, వీనికి 50 ఎకరాలు, వానికి 200 ఎకరాలు, ఒకడు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకుంటానంటే వానికి ఒక 50 ఎకరాలు, ఇవే చేసేది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా సరే రాజధానిని నిర్మించండి, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని నిర్మించండి, దాంతోపాటు మౌలిక వసతులు కల్పించండి. ఊరికే మీ ఆర్భాటం కోసం మీరు దాంట్లో 2 లక్షల కోట్లు 20,000 కోట్లు దోచుకోవడానికి రాష్ట్ర ప్రజలందరి మీద భారం వేయొద్దు. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మీరు పూలప్ చేసుకున్నటువంటి మీరు మీ అనుచరులు ల్యాండ్ గ్రాప్ చేసుకున్నటువంటి దానిలన్నిటికీ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రజల మీద భారం వేయొద్దని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిత్వ తుఫాను ప్రకాశం జిల్లాలో 14 మండలాలపై భారీ వర్షాల హెచ్చరిక, కలెక్టర్ అప్రమత్తం. బాపట్లలో ముంపు ప్రభావిత గ్రామంలో కలెక్టర్ వినోద్ కుమార్ పునరావాస కేంద్రాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు. యాదమరి డీకేపల్లి చెరువులో ఏనుగు చిక్కు కుప్పకూలి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేతృత్వంలో రక్షణ. దిత్వ తుఫాన్ ప్రభావంతో 13 బంగ్లాదేశ్ మత్స్యకారులు ఏపీ సముద్ర జిల్లాలో మైరన్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.